వందనాలన్న. వందనాలు బ్రదర్. గత 2 రోజుల క్రితం మనకు సోషల్ మీడియాలో కనబడింది దేవుని కుమారులు నరుల కుమారులని. ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 2 వచనాల ప్రకారంగా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయిరని, అంటే దీని మీద ఒకరు దేవుని కుమారులు అంటే దూతలని కాదు నరులే అనేసి 2 విభాగాలుగా ఉన్నాయి. అంటే దేవుని కుమారులు చేసినటువంటి తప్పిదమును బట్టి ఆ నోవాహు జలప్రలయం రాబడడం జరిగింది, కాదు నరులు చేసినటువంటి తప్పిదమును బట్టే జలప్రలయం వచ్చిందని ఈ రెండింటి మీద కొంచెం డిస్కషన్ జరిగింది. దాని మీద మీ అభిప్రాయం తెలియజేయగలరు? చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. రాత్రి నాకు బలవంతంగా ఆ క్లిప్పులు వినిపించాడు. నాకు వద్దు అటువంటి వినిపించి వినాల్సిందని నన్ను హింసించాడు అన్న రాత్రి. ఇది వీకేఆర్ ఛానల్లో వచ్చింది. ఈ ఏం పేరు, విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తి ఏంటంటే దేవదూతలు నరుల కుమార్తెలతో వ్యభిచారం చేశారు. అక్కడ దేవుని కుమారులు అంటే దేవదూతలు, యోబు గ్రంథంలో దేవదూతలు దేవుని కుమారులను రాయబడింది, ద్వితీయోపదేశకాండంలో రాయబడింది, కొన్ని చోట్ల రాయబడింది. కాబట్టి దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరుల కుమార్తెలు అంటే స్త్రీలు. కాబట్టి దేవదూతలు వచ్చి స్త్రీలతో శారీరక సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి అప్పుడు నెఫీలీలు పుట్టారు, ఉన్నత దేవులు పుట్టారు. కాబట్టి దేవుడు జలప్రలయం రప్పించాడు అంటూ ఒక మూర్ఖపు వాదనని తీసుకొచ్చాడు. ఎవరు? విశ్రాంతి క్రిస్టియన్. ఈ మూర్ఖపు వాదన ఈ వ్యక్తితో వచ్చింది కాదు. అంతకంటే ముందు అబద్ధానికి జనకుడు ఒక ఆయన ఉన్నాడు మీ హైదరాబాద్లో, ఆయన పేరు ఓఫీర్ అంటారు. రంజిత్ ఓఫీర్ గారు అబద్ధానికి జనకుడు. అంతే. ఇదే వాదన్నే ఇంకెవరో తీసుకున్నారు. ఇదే వాదన్నే అంటే దేవుని కుమారులు అంటే దేవదూతలు, నరు కుమార్తెలు అంటే స్త్రీలు. అంటే దేవదూతలు స్త్రీలతో పోయినప్పుడు అప్పుడు నెఫీలీలు పుట్టారు అనేటట్టుగా తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఇది ఎక్కడుంది ఈ సందర్భం అంటే ఆదికాండం 6లో ఉంది. ఆదికాండం 6లో ఉంది. ఆదికాండం 6లో చెప్తున్నాడంటే ఈ మాటని దేవుని కుమారులు నరుల కుమార్తెలని చెప్తున్నాడంటే ఆదికాండం 6 కంటే ముందే దేవుని కుమారులు ఎవరో చెప్పుండాలి, నరుల కుమార్తెలు ఎవరో చెప్పుండాలి. అంతేనా? అప్పటికి యోబు గ్రంథం లేదు, అప్పటికి ద్వితీయోపదేశకాండం లేదు, అప్పటికి వేరే పుస్తకాలు లేవు. అప్పుడు కూడా ఏంటంటే ఆదికాండం 6వ అధ్యాయం వరకే జరిగిన చరిత్ర. సో దానికంటే పైన ఎవరు ఉండాలి? దేవుని కుమారులు ఉండాలి, నరుల కుమార్తెలు ఉండాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి కదా. ఇక్కడ ప్రశ్న తీసుకుని వెళ్ళి యోబు గ్రంథంలో వెతికితే ఎట్ట కుదురుతుంది? మీకు అర్థమవుతుంది నేను చెప్పింది. దేవుని కుమారులని ప్రస్తావన జరిగినటువంటి ఆదికాండం 6వ అధ్యాయానికి పైనే దేవుని కుమారులు ఎవరో స్పష్టత వచ్చి ఉంటేనే ఇక్కడ దీనికి వ్యాలిడ్ అవుతుంది. ఇది వ్యాలిడ్ అవుతుంది. అక్కడ చెప్పకుండా ఇక్కడ చెప్పారనుకో దేవుని కుమారులు ఎవరు? ఎంతకి జలప్రలయంలో మునిగి చచ్చింది దేవదూతల మనుషుల? జలప్రలయంలో చచ్చిపోయింది ఎవరు? మనుషులు. ఒక్క దేవత కూడా చచ్చిపోలేదు కదా, ఒక్క దేవదూత కూడా చనిపోలేదు కదా, చనిపోయింది మనుషులే కదా. మరి దేవుని కుమారులు అంటే ఎవరై ఉంటారు? మనుషులు ఉంటారు, దేవదూతలు ఉంటారు? దేవదూతల్ని దేవుని కుమారులని సంబోధించడం జరిగింది బైబిల్లో. సమస్తాన్ని సృష్టించింది ఆయనే. ఆయన సృష్టికర్త అయితే అందరు కుమారులు అవుతారు ఆయనకి. ఇదేం పెద్ద విషయం కాదు. ఆ దేవదూతలైనా ఎవరైనా సరే కుమారులు అవుతారు. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి నెఫీలీలు పుట్టారు. నెఫీలీలు అంటే ఎవరెంతకి? చూడండి అక్కడ నెఫీలీలు అంటే ఎవరెంతకి? అక్కడ బలాత్కారులు అని రాయబడింది. నెఫీలు అంటే ఎవరంట? బలాత్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు లేరా బలాత్కారం చేసేవాళ్ళు? కిడ్నాపులు చేసేవాళ్ళు, అత్యాచారం చేసేవాళ్ళు లేరా? ఇప్పుడు లేరా? వాళ్ళని ఏమనొచ్చు? హెబ్రీ భాషలో ఏమనొచ్చు? వాళ్ళని నెఫీలీలు అనొచ్చు. ఉన్నత దేహులు అని రాయబడింది. ఇప్పుడు ఉన్నత దేహులు లేరా? కలి ఉన్నాడు, ది గ్రేట్ కలి అంటాం కదా, ఇంత ఎత్తుంటాడు, పైకి చాలా ఎత్తుంటాడు. ఉన్నత దేహులు లేరా? ఈరోజు 7 అడుగులు ఉండే వ్యక్తులు లేరా? 6.5 అడుగు ఎత్తు లేరు మనుషులు? ఎంత గంభీరంగా లేరు? ఉన్నారు. బలాత్కారులు, ఉన్నత దేహులు ఉన్నారు. నెఫీలీలు అంటే ఉన్నత దేహులు, బలాత్కారులు. వీళ్ళు ఇప్పుడు కలి పుట్టాడు కదా, ఇప్పుడు దేవదూతకి ఏమన్నా పుట్టాడా? చెప్పండి. గొల్లియాతు ఉన్నాడు, ఎవరికి పుట్టింటాడు? 6 జనడు ఎవరు పుట్టింటాడు? మమ్మీ పేరు వచ్చేసి ఫిలిస్తీ స్త్రీ, డాడీ పేరు వచ్చేసి దేవదూత పేరు రాస్తాడు. ఏంది అక్కడ రాయడు కదా. మనుషులకు పుట్టాడు. జెనెటికల్ ఆ చేంజ్ ఉంటుంది కదా, జీన్
చేంజ్ ఉంటుంది, మ్యూటేషన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి వాళ్ళ ఎత్తు నిర్ణయించబడతాయి. ఇంత ఎత్తు ఉంటారు కొంతమంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు మంచి హైటే ఉంటారు, కానీ ఆ వ్యక్తి మాత్రం ఇంత ఎత్తు ఉంటాడు. ఇంత ఎత్తుంటారు ఇద్దరు, పుట్టిన కొడుకు మాత్రం ఇంత ఎత్తుంటాడు. అంటే జెనెటికల్ మ్యూటేషన్ అనేది కూడా తెలియదా? తల్లిదండ్రులు ఇద్దరు పొట్టుకుంటారు, కొడుకు మాత్రం పొడవు ఉంటాడు. తల్లిదండ్రులు పొడవు ఉంటారు, కొడుకు పొట్టుకుంటాడు. జెనెటికల్ మ్యూటేషన్ అంటారు. ఈ మాత్రం కూడా తెలియదా? ఇప్పుడు విషయానికి వద్దాం. దేవుని కుమారులు అంటే ఎవరు? దేవదూతులని యోబు గ్రంథంలో పేర్కొనబడింది. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అక్కడ పరలోకంలో జరుగుతున్నటువంటి డిస్కషన్ గురించి సందర్భం అది. ఇక్కడ శారీరక సంబంధాన్ని గురించి, శారీరక సంబంధాన్ని దేవదూతలు కలిగి ఉండరని యేసుప్రభువు చెప్పాడు. పరలోకంలో పెళ్లి చేసుకోరు అని చెప్పాడు. అంటే అర్థం ఏమని? శారీరక సంబంధం ఉండదని. భూమి మీద స్త్రీగా పురుషుడిగా ఎందుకు మానవులు ఉన్నారు? ఆదాముని చేశాడు, పురుషునిగాను స్త్రీనిగాను చేశాడు ఆయన. ఎందుకు ఇతను చేశాడు? ఎందుకు చేసి ఉంటాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, మల్టిప్లై అవ్వండి అని. అప్పుడు స్త్రీ పురుషులు కావాలి. పరలోకంలో ఇదే ప్రాసెస్ ఉందా? అక్కడ మల్టిప్లై అవుతారా? కారు కదా. మరి అలాంటి వ్యక్తులకి మన శారీరక సంబంధాన్ని ఎలా ఆపాదిస్తాం? ఆపాదించాం కదా. ఇప్పుడు విషయానికి వద్దాం. 5వ అధ్యాయము 1వ వచనం. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. ఆదాము వంశావళి అంటది. చూడండి, చదువుతున్నాను. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలిక అతను చేశాను, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలిక తన స్వరూపం కుమారుని కానీ అతనికి షేతు అని పేరు పెట్టెను. ఆదాము కొడుకు పేరు ఏంటంట? ఇప్పుడు 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నాడు. ఆదాము ఎవరిని కన్నాడంట? కయీను కన్నాడంట. మరి ఆదాము వంశావళిలో మొదట ఎవరు రావాలి? అక్కడ కయీను రావాలా, షేతు రావాలా? కయీను రావాలి. ఆదాము వంశావళి అన్నప్పుడు ఆదాము కొడుకు కయీను బ్రతికే ఉన్నాడు, ఆయన పేరు రావాలి. ఆయన పేరు ఎందుకు స్కిప్ చేశారు? షేతు ఎందుకు వ్రాయాల్సి వచ్చింది? 4వ అధ్యాయం 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. 25వ వచనం. ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు, మరలా అంటే హేబేలుకు ప్రతిగా, మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని, కయీను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించెను అనెను అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టెను. కయీను చంపినటువంటి హేబేలుకు ప్రతిగా షేతు వచ్చాడు. ఇప్పుడు కయీన్ను స్కిప్ చేసి, హేబేలు లేడు కాబట్టి స్కిప్ చేసేసి హేబేలు స్థానంలో వచ్చినటువంటి షేతును పెట్టాడు. అంటే ఈ వరుస డిఫరెంట్ అని అర్థం కాలే. మరి కయీను వరుస ఎక్కడుంది చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి, ఎక్కడి నుంచి వెళ్ళాడంట? యెహోవా సన్నిధిలో నుంచి దూరంగా బయటికి వెళ్ళిపోయాడు. యెహోవా సన్నిధి నుంచి దూరంగా అంటే అర్థమేమని? దేవుడికి సంబంధం లేని మనిషి. యెహోవా సన్నిధిలో నుండి దేవుని దూరంగా వెళ్ళిపోయి ఏదైనాకు తూర్పు దిక్కున నోతు దేశంలో కాపురపడ్డాను. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఊరికి తన కుమారుని పేరు పెట్టి హనోకును పేరు పెట్టెను. హనోకుకు ఏరాదు పుట్టెను. ఏరాదు మహోయాలను కనెను. మహోయాలు మతుషాయలను కనెను. మతుషాయలు లెమెకును కనెను. లెమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునేను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. ఆదా యావాలను కనెను. అతడు పశువులు గలవాడే గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుకు చే వారందరికి మూల పురుషుడు. మరియు సిల్లా తోబల్ కయ్యను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ ఇనుప పనిముట్లన్నీ చేయవాడు. తోబల్ కయ్యను సహోదరి పేరు నయమా. ఇక్కడ చదివినటువంటి లిస్టులో కయీను వరుసలో లెమెకు వచ్చాడు. ఏం చేశాడంట? 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఒక పెళ్ళి అన్న దేవుని చిత్తం, దేవుడు పెట్టింది. ఒక్క ఆదాముకి ఒక్క హవ్వను చేశాడు. ఇద్దరు చేశాడంటే ఒక్క ఆదాముకి ఒక హవ్వను చేశాడు. కానీ కయీను వరుసలో లెమెకు వచ్చాడు, 2 చేసుకున్నాడు. ఆదా, సిల్లా. ఆదా అంటే చీకటి, సిల్లా అంటే సుఖం. చీకటి సుఖాల కోసం పెళ్లి చేసుకునేటువంటి పరిస్థితి కయీను వరుసలో వచ్చింది. కానీ దేవుడు ఎందుకు పెళ్లిని చేశాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించండి. కానీ ఇక్కడ ఎందుకు పెళ్లి జరిగింది? ఎందుకు ఆదా, సిల్లా అనే 2 స్త్రీల పేరు రాశాడు? ఇంకెవరు స్త్రీల పేరు రాయలే ఇక్కడ.
ఎందుకు రాశాడు అంటే చీకటి సుఖం, ఒక ఆవిడ పేరు చీకటి, ఒక ఆవిడ పేరు సుఖం. పెళ్ళికి డెఫినేషన్ మార్చిన వరుస కయ్యను వరుస. తర్వాత చూడండి 22వ వచనం, మరియు సిల్లా తూబల్ కయ్యను కనెను. తూబల్ కయ్యను అంటే కయ్యను చేసిన పనిని సులభతరం చేసేవాడు. కయ్యను ఏం పని చేశాడు? తమ్ముణ్ణి కొట్టి చంపాడు. తమ్ముణ్ణి ఏం చేశాడు? కొట్టి చంపాడు. కయ్యను చేసే పనిని సులభతరం చేసేదంటే అర్థమేమని, అతడు పదును గల రాగి పనిముట్లను ఇనుపు పనిముట్లు చేసేవాడు. మూలపితరుడు కయ్యను బండ తీసుకొని దబా కొట్టాడు. మనోడు అంత ప్రయాసక్కర్లేదు, కత్తితో పొడిస్తే పోయింది ప్రాణం. పదును కలిగిన రాగి ఇనుప పనిముట్లు, కయ్యను పనిని సులభతరం చేసేవాడు. వరుస మారిపోయినలే. పెళ్ళికి డెఫినేషన్ మార్చారు, మారణాయుధాలు కనిపెట్టారు. తర్వాత ఏం చేశారు చూడండి, వీళ్ళు తూబల్కీను సహోదరి పేరు నయమా అని రాయబడింది. చరిత్రలోకి వెళ్తే నయమా ఏం పని చేస్తుందంటే ఆర్కెస్ట్రాలో సింగర్ అంట. అన్న ఆర్కెస్ట్రా ఎక్కడుందన్న అక్కడ కదా, మీకు వచ్చే సందేహం అదే. చూడండి 18వ వచనం, హనోకుకు ఏరాదు పుట్టెను, ఏరాదుకు మహూయాలు పుట్టెను, మహూయాలకు మతుషాయలు పుట్టెను, మతుషాయలు లెమెకును కనెను, లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకుని వాళ్ళు ఒక దాని పేరు ఆదా, రెండో దాని పేరు సిల్లా. ఆదా యాబాలను కనెను, అతడు పశువులు గలవాడి గుడారంలో నివసించారు మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యోబాలు, ఇతడు సితారాను సానికను వాడుకు చేవారందరికీ మూల పురుషుడు. సంగీతం, ఆర్కెస్ట్రా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వచ్చాయి. వాస్తవానికి పశ్చాత్తాపడాలి, రెపెంట్ అవ్వాలి. ప్రభువా ఏదేం తోటను పోగొట్టుకున్నాం, పాపం చేశాను, పశ్చాత్తాపడాల్సి పోగొట్టి ఏం కనిపెట్టాడు మనోడు, అన్నీ మర్చిపోదాం, ఉండదు ఒకేలా పెళ్లి చేద్దాం అనేటట్టుగా సానికను సితారాన్ని కనిపెట్టి మ్యూజిక్ స్టార్ట్ చేశాడు. మనం పాటలు పాడడం నేర్చుకున్నాడు. నయమా ఏం పని చేశాడు? ఫీమేల్ సింగర్ అని రాయబడింది హిస్టరీలో. ఇదేనా ఏదేం తోటను పోగొట్టుకున్నటువంటి బాధ? ఒకడేమో పశువులు మేపుకోవడం నేర్చుకుంటే, ఒకడు గుడాలను మేపుకొని, ఒకడేమో ఆయుధాలు కనిపెట్టడం నేర్చుకుంటే, మారణాయుధాలు కనిపెట్టేస్తుంది, ఇంకోడు పాటలు కనిపెడితే, సంగీతాలు కనిపెడితే, పెళ్ళికి డెఫినేషన్ మారిస్తే వరుస మారిపోయాడులే. కయ్యను వరుస ఏంటిది? నరుల కుమార్తెలు. వాళ్ళు నరమాతురులై ఉన్నారు, అదే రాస్తాడు కదా. చూడండి, వారు తమ అక్రమం విషయంలో నరమాతురులై ఉన్నారు. 6వ వచ్చిన, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతురులై ఉన్నారు. నరమాతురులు అంటే ఏంటి దాని అర్థం? శారీరం, కేవలం శరీరాన్ని బట్టి ప్రవర్తించే వాళ్ళు అని అర్థం. ఇప్పుడు నరుల కుమార్తెలు అంటే కేవలం ఫిజికల్ లైఫ్ని ఎంజాయ్ చేసేవాళ్ళు, మెటీరియలిస్టిక్ లైఫ్ని వరల్డ్కి అలవాటు పడిన వాళ్ళు. దేవుళ్ళే దైవం లేదు, ఇక్కడే లైఫ్ అంతా. అందుకే కదా సానిక సితార గారు పెట్టుకున్నారు, అందుకే కదా మారణాయుధాలు గారు పెట్టుకున్నారు, అందుకే కదా దేవుడు ఇచ్చినటువంటి వ్యవస్థని సుఖాల కోసం మార్చేసుకున్నారు. నరమాతులై ఉన్నారు. ఇప్పుడు దేవుని వరుస చూద్దామా? చూడండి 4వ అధ్యాయము చివరి వచ్చిన 26వ వచనం, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైంది. ఇది అసలైన కనిపెట్టడం అంటే, ఇది ఆవిష్కరణ అంటే. ఏం కనిపెట్టాడంట? యెహోవా కోసం ప్రార్థన చేయడం, యెహోవాకు మొరపెట్టడం షేతు ప్రారంభించాడు. ఏ వరుస ఇది? దేవుని వరుస. హేబేలు బలిని దేవుడు అంగీకరించాడా? అందుకు కొట్టి చంపాడు. ఆ వరుస అయిపోయిందా? అయిపోలే, మరలా కొనసాగించబడిన షేతుతో. అందుకని ఆదాము వంశావళి అన్నప్పుడు కయ్యను ఎందుకు రాలేదు? పేరు రావాలి కదా, పెద్ద కొడుకు పేరు రావాలి కదా, మిస్ అయిపోయింది, స్కిప్ చేశాడు దేవుడు. అది నరుల కుమార్తె వరస, ఇది దేవుని కుమారుల వరస. అయితే 6వ అధ్యాయం వచ్చేటప్పటికి వీళ్ళు కూడా వాళ్ళతో కలవడం ప్రారంభించారు. ఎలాగైతే యెహోషాపాతు వెళ్ళి అహాబుతో వియ్యబందాడో, ఎగ్జాక్ట్గా అలా ఏం జరిగిందంటే, ఈ దేవుని కుమారులు వరుస కాస్త ప్రార్థనతో ప్రారంభమైన వరుస. తర్వాత చూడండి, మీరంతా అద్భుతమైన విశ్వాస వీరులు వీళ్ళందరూ. వీళ్ళు వెళ్ళి వాళ్ళను పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. దేని బేస్ చేసుకొని అంటే అందాన్ని బేస్ చేసుకొని. చూడండి అక్కడ రాయబడింది, దేవుని కుమారులు నరులు భూమి మీద విస్తరించాలని ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు, అంటే అంతకుముందు కుమార్తెలు పుట్టలేదా? అంటే అంతకుముందు కుమార్తెలు కాదు వీళ్ళంతా. ఏ కుమార్తెలు? అందమైనటువంటి స్త్రీలు కుమార్తెలు వారికి పుట్టడం ప్రారంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నరే. అది జరిగింది అక్కడ. ఆ మనసుకు నచ్చిన అనే దగ్గర కిడ్నాప్ చేయడం, బలాత్కారం చేయడం అనేటువంటి పదాలతో వర్ణించారు అక్కడ. అందుకే తర్వాత మనం నెఫీలీలు అంటే బలాత్కారులు భూమి మీద ఉన్నారు, ఇష్టపడ్డారు,
వాళ్ళని అత్యాచారం చేస్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు, మొత్తం గందరగోళం అయిపోయింది. 2 లైన్లు మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మొత్తం తుడిచిపెట్టి అందులో ఒక ఫ్యామిలీని బయటకు తీస్తున్నాడు. మొత్తం అంతటినీ తుడిచిపెట్టేసి ఒక్క ఫ్యామిలీని బయటికి తీశాడు. ఆ ఒక్క ఫ్యామిలీలో 3 కొడుకులు ఉన్నారా, మరలా 2 కొడుకులు చెడిపోతే అందులో ఒక కొడుకుని బయటికి తీశాడు. ఆ ఒక్క కొడుకు నుంచి వచ్చినటువంటి అందులో ఒక్క ఫ్యామిలీ అబ్రహాం బయటికి తీశాడు. ఆ 12 గోత్రాల నుంచి మరలా అందులో యోధా గోత్రం బయటికి తీశాడు. అందులోంచి మరలా క్రీస్తుని బయటికి తీశాడు. అంటే తప్పు జరిగిన ప్రతిసారిని తుడిచిపెట్టడం, ఒక ఫ్యామిలీ బయట తుడిచిపెట్టడం, తీయడం. ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల కుమారులు దేవుని కుమారులు అంటే ఎక్కడ వెతకాలి కూడా తెలీదా? వీళ్ళు ఎక్కడో ఎనోష్, బుక్ ఆఫ్ ఎనోష్ ఉంటే దాన్ని వెతికి ఆ చెత్తంతా పట్టుకొచ్చి దీని మీద రుద్ది, అమ్మో దేవదూతలు వచ్చారు, నరుల కుమార్తెను చక్కర. ఒకవేళ దేవదూతల్లో పురుషులు ఉంటే స్త్రీలు ఉండరా దేవదూతల్లో? మీకు అర్థం కాలే? ఇప్పుడు దేవదూతల్లో పురుషులు ఉంటే మరి స్త్రీలు ఉండరా దేవదూతల్లో? అంటే అందరి పురుషులు చేసి ఉంటాడా? ఈ యాంగిల్ లేదు అక్కడ. వీళ్ళు అడుగుతున్నదని చెప్తాను నేను. కాబట్టి దేవుని కుమారులు అంటే షేతు వరస. నేను చెప్పలేదు, అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఆదాము వంశావళిని కయ్యని స్కిప్ చేసి షేతును పెట్టాడు. హేబేలుకు ప్రతిగా, అంటే హేబేలు వరస ఇది. దేవుడి చేత ఆమోదం పొందినటువంటి వరస ఇది. దేవునికి ప్రార్థన చేయడం కనిపెట్టినటువంటి వరస ఇది. కానీ ఇంకో వరస ఏం కనిపెట్టారు వాళ్ళు? మనిషిని అతి సులభంగా ఎలా చంపాలి, తోబల్ కయ్యేను. దేవుడు పెట్టేటువంటి వివాహ వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించాలి, లెమెకు. పశ్చాత్తాపడాల్సిన స్థానంలో పాటల వాడు ఎలా మనం సంతోష పెట్టుకోవాలి, యాబాలు వరస. సానిక సితార. ఓకే, మనం పశువులు వేపుకొని ఎలా నాన్ వెజ్ తినాలి, పశువులు వేపేదానికి గుడారాలు ఎలా వేసుకోవాలంటే ఇల్లు కట్టించుకోవడానికి ఈ డిపార్ట్మెంట్ ఇదంతా. ఇది నరుల కుమార్తెలు. కేవలం నరులై ఉన్నారు, నరమాతులై ఉన్నారు. వీళ్ళు దేవుని కుమారులు. ఇంత స్పష్టంగా 4వ అధ్యాయంలో ఒక వరుస, 5వ అధ్యాయంలో ఒక వరుస ఇచ్చి 6వ అధ్యాయంలో నరుల కుమార్తెలు దేవుని కుమారులు అంటే ఇది అర్థం చేసుకోకుండా ఎక్కడికో వెళ్ళి ది బుక్ ఆఫ్ ఎనోష్ పుస్తకాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి దేవదూతను పట్టుకొని ఎక్కడ పెట్టేసి ఏంటిది? ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వాక్యానికి దగ్గరకుందా, దూరంగా? ఇదే నిజం, ఇదే నిజం. ఇది నేను 3 సంవత్సరాల క్రితం చెప్పాను. నెఫీలీలు ఎవరు అనే వీడియో ఉంటుంది, దాంట్లో ఇంకా స్పష్టంగా చెప్పి ఉంటాను. నెఫీలీలు ఎవరు అని చెప్పి ఉంటాను. ఒకవేళ దేవదూతలు వస్తే జలప్రలయంలో ఒక్క దేవదూత శవమైన కనపడాలి కదా, చంపాల్సిన వాళ్ళు కదా. మరి మనుషులు చచ్చిపోయారే. జలప్రలయం వచ్చింది భక్తిహీనుల సమూహం మీదకని రాయబడింది, దేవదూతల మీదకని రాయబడలే. కాబట్టి ఇది ఏమంటారు వీళ్ళంటే మిత్ హంటర్స్ అని పిలుస్తారు. మిత్ హంటర్స్ అంటే ఏమీ ఉండదు అక్కడ, ఏమీ లేదని చెప్తే మనకేమి స్పెషాలిటీ ఉండదు. కాబట్టి ఏమీ లేని దగ్గర ఏదో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం, మిత్ హంటర్స్. బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడింది. నరుల కుమార్తెలు అంటే కయ్యను వరుస, దేవుని కుమారులు అంటే షేతు వరుస. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఇంటర్మింగిల్ అయ్యారో అప్పుడు దేవుడు తుడిచిపెట్టేసి ఒక్కడిని బయటకు తీస్తున్నాడు జలప్రలయంలో. ఆయన పేరు నోవాహు. ఆయన ఫ్యామిలీని బయట తీశాడు. తర్వాత ఆయన కూడా భ్రష్టు పెట్టాడు, అందులో షేమును బయట తీశాడు. వాళ్ళు భ్రష్టు పెట్టారు, మళ్ళీ ఆదామును అబ్రాహామును బయట తీశాడు. ఆయన భ్రష్టు పట్టిపోయాడు, యోధా గోత్రాన్ని తీసుకున్నాడు. వాళ్ళు భ్రష్టు పెట్టారు, యేసుప్రభువు బయట తీశాడు. ఇది రక్షణ ప్రణాళిక. అసలు ఇంత స్పష్టంగా ఉంటే ఇక్కడ దేవదూతలు ఎందుకు ఇరికించారు? కాబట్టి విశ్రాంతి క్రిస్టియన్ అనే వ్యక్తి చెప్పింది తప్పు. అయితే ఆ వ్యక్తిని ఎదుర్కోవడం వీకారికి తెలియలేదు. అక్కడ డిబేట్ ఏంటంటే ఆదికాండం 6 మీద డిబేట్ ప్రారంభమైంది, దేవుని కుమారు నరుల కుమారులు. కానీ వాళ్ళు ఎక్కడ కొట్లాడుకుంటారంటే యోబు గ్రంథంలో కొట్టుకుంటున్నారు ఇద్దరు కలిసి. చాలామందికి ఎక్కడ వాదం ప్రారంభిస్తారో మర్చిపోతారు కాసేపటికి, ఇక ఎక్కడికో వీళ్ళు తిరుగుతుంటారు మొత్తం అంతా. అది తెగదు ఎప్పటికీ. డిబేట్ జరిగింది నరుల కుమార్తెలు దేవుని కుమారులని ఆదికాండం 6లో, అక్కడే స్టిక్ ఆన్ అవ్వాలి. యోబు గ్రంథంకి వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ ఉంటే తెగదు అది. మీకు అర్థమైందా? థ్యాంక్ యూ.